భారత రాజ్యాంగం మరొక ముఖ్యమైన హక్కుని భారత ప్రజలకు కల్పించింది. అదే స్వేచ్ఛ. అధికరణం 19 ప్రజలకు వివిధ రకాలైన స్వేచ్ఛలను ప్రసాదించింది. మాట్లాడే స్వేచ్ఛ, సభలు నిర్వహించుకునే స్వేచ్ఛ, సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ, భారతదేశం అంతా తిరిగే స్వేచ్ఛ, ఏ వృత్తినైనా స్వీకరించే స్వేచ్ఛ, భారతదేశంలో ఎక్కడైనా నివసించే స్వేచ్ఛ అనే ముఖ్యమైన 6 రకాల స్వేచ్ఛలని కొన్ని సహేతుకమైన పరిమితులకు లోబడి అధికరణం 19 ప్రసాదించింది. రాజ్యాంగం నిందితునికి నేర న్యాయ సూత్రాల ద్వారా రక్షణ కల్పించే ఉద్దేశంతో అధికరణం 20లో ఒక నిందితుడు పాత న్యాయ సూత్రాల ఆధారంగా భవిష్యత్తులో వచ్చే న్యాయ సూత్రాల ఆధారంగాను శిక్షించబడకుండాను, ఏ నిందితుడు ఒకే నేరం కింద 2 సార్లు శిక్షించబడకుండాను, ఏ నిందితుడు తనకు వ్యతిరేకంగా తనే సాక్ష్యం ఇవ్వనక్కర్లేకుండాను రక్షణ కల్పించింది. అధికరణం 21 ద్వారా భారత రాజ్యాంగం భారతదేశ ప్రజలకి వ్యక్తి జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను భారత రాజ్యాంగం ప్రసాదించింది. ఈ అధికరణాన్ని సుప్రీంకోర్టు మేనకా గాంధీ కేసులో అధికరణం 14, అధికరణం 19లో ఆధారంగా ఎంతో ఉదాత్తంగా ప్రజలు తమకు జీవించే హక్కును ఏ విధమైన అసందిగ్ధ పరిమితులకు లోబడకుండా అనుభవించేటట్లు అర్థం చేసుకునే ప్రక్రియను భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ముఖ్యంగా అధికరణం 21 మనిషికి జీవించే హక్కుని, స్వేచ్ఛగా సంచరించే హక్కుని, స్వేచ్ఛగా తనకు నచ్చిన విధంగా బ్రతకడానికి వీలు కల్పించే హక్కుని భారత రాజ్యాంగం కల్పించింది. జీవితం అంటే పశువులాగా జీవించడం కాదు, మానవత్వపు విలువలతో కూడిన హాయిగా జీవించడం అని సుప్రీంకోర్టు అధికరణం 21కి కొత్త భాష్యం చెప్పింది. మనిషి అభివృద్ధి చెందడానికి ఉన్న ఏ అవకాశమైనా జీవించే హక్కులో భాగమని, వ్యక్తిగత స్వేచ్ఛలలో భాగమని చెప్పి ఈ అధికరణానికి సుప్రీంకోర్టు నూతన స్ఫూర్తిని కలగజేసింది. ప్రాథమిక హక్కులన్నిటికంటే కూడా ఈ హక్కు ఎంతో ప్రధానమైంది. మేనకా గాంధీ కేసు ద్వారా సుప్రీంకోర్టు ప్రజల మాన ధన ప్రాణ రక్షణకు నడుం కట్టింది. కొన్ని సందర్భాల్లో రాజ్యం ప్రజలు ఈ హక్కులను హరిస్తే నష్టపరిహారాన్ని కూడా ప్రసాదించింది. ఇటీవలే ప్రాథమిక విద్యను అధికరణం 21 కింద అర్థం చేసుకుంటూ గోప్యత హక్కుని, రైట్ టు ప్రైవసీని కూడా అధికరణం 21లో భాగమని సుప్రీంకోర్టు తన సంచలనాత్మక తీర్పుల ద్వారా భారతదేశ ప్రజల యొక్క హక్కుల్ని కాపాడటంలో ఎప్పుడూ ముందుంది. గోప్యత హక్కు కూడా భారత ప్రజల జీవించే హక్కులో భాగమే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అధికరణం 22 అరెస్టు చేసినప్పుడు ఉన్నటువంటి కొన్ని రక్షణలు, ఒక విధమైన వెట్టి చాకిరీ, ఎక్స్‌ప్లాయిటేషన్, వాటికి వ్యతిరేకంగా అధికరణం 23, 24లో భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులుగా పొందుపరిచింది. మత స్వేచ్ఛ, మత హక్కుని అధికరణం 25, 26, 27, 28 ద్వారా మతపరమైన స్వేచ్ఛను కల్పించి భారత రాజ్యాంగం అన్ని మతాల రాజ్యాంగం ప్రకారం సమానమనే భావనను పెంపొందించింది. అధికరణం 29, 30లలో భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీ ప్రజల యొక్క హక్కులను కూడా రక్షించడానికి కొన్ని సదుపాయాలను భారత రాజ్యాంగం కల్పించింది. భారతదేశ ప్రజలకి ప్రాథమిక హక్కులను పొందుపరచడం, ఆ ప్రాథమిక హక్కుల అమలును బాధ్యతగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాపై భారత రాజ్యాంగం ఉంచింది. అధికరణం 32 ప్రకారం ఏ వ్యక్తినైనా తన ప్రాథమిక హక్కులకు రాజ్యం భంగపరిచిందని భావించినప్పుడు ఆ వ్యక్తి సుప్రీంకోర్టు రావడానికి హక్కును కల్పించింది. ఆ వ్యక్తి ఈ విధంగా రావడం కూడా ప్రాథమిక హక్కే. వివిధ హైకోర్టుల్లో కూడా ప్రాథమిక హక్కుల అమలు కోసం ఏ వ్యక్తి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రాథమిక హక్కులను అమలు జరపదగిన వ్యక్తిగత హక్కులుగా భావిస్తారు.